పాపానికి బలహీనతలకు బానిస అయిపోయినా, నీ పాపాన్ని ఎత్తిపెట్టి మాటి మాటికి నిన్ను గాయపరిచే ప్రేమ కాదు యేసయ్య ప్రేమ, నిన్ను క్షమించే ప్రేమనే నా యేసయ్య ప్రేమ. మనలో ఏ యోగ్యత లేకపోయినా నా కుమార్తె నా కుమారుడు అని చెప్పుకోవటానికి యేసయ్య ఇష్టపడ్డాడు. మనం ఆయన బిడ్డలుగా పిలువబడ్డానికి ఏ కోశాన మనకు అర్హత లేదు. కానీ ఈరోజు ప్రసంగిస్తున్న నన్ను మమ్మల్నైనా మిమ్మల్నైనా అర్హులుగా చేసిన ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రం. ఈరోజు నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తామని చూడండి, స్వస్థతలే చేస్తారు, వాక్యం చెప్పరని చాలామంది హీలింగ్ మినిస్ట్రీని అంటున్నారు. చాలామంది తప్పండి. నిజంగా దేవుడు నన్ను ప్రేమించుచున్నాడని ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈరోజు వాక్యం ద్వారా నీ హృదయంలో ఎట్లా అనిపించింది? చాలా మనశ్శాంతిగా అనిపించింది. నా తల్లికి నిజంగా ఎవ్వరు లేకపోయినా అమ్మ దేవుడు ఉంటాడని నమ్ముచున్నాం, గట్టిగా నమ్ముచున్నాను. ఎన్నో సభలు జరుగుతున్నాయి, కానీ మరి కన్నీరు కార్చేటువంటి సభలు చాలా అరుదుగా ఉన్నాయి. వాక్యం మొదలు పెట్టినప్పటి నుంచి హృదయాలలో పశ్చాత్తాపం కలిగేటువంటి మాటలు మరి కనిపిస్తుంటాం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా నవంబర్ 10, 11, 12, 13 4 దినాలు కాకినాడ ఉజ్జీవ సభలు, మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్స్ కాకినాడ. పరిశుద్ధాత్మ ఉజ్జీవం 50 దినాలు ఏ మంటతో ప్రార్థించాము. పరిశుద్ధాత్మ కార్యము, రక్షణ, ఉజ్జీవం, అభిషేకం దేవుడు కుమ్మరించబోతుండగా ఆత్మీయులకి సేవకులకి ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్. మేము చాలా దీవించబడ్డాము. అమ్మగారు ఈరోజు వాక్యం మాకు ఎంతగానో ఆదరించింది. జనం ఇంతమంది వస్తారని మేము అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఆలోచన చేయలేదు. ప్రజలు చాలామంది అమ్మగారు చెప్పినటువంటి వాక్యానికి స్పందన చూపించారు. చాలామంది అన్ని జనులు కూడా మారుమనసు పొందారు. నిజంగా దేవుడు నామానికి మహిమకరంగా అద్భుతంగా ఈ కల్వరి ఉజ్జీవ సభలు చాలా అద్భుతంగా జరిగాయి. ఆయన ప్రేమను కళ్ళారా చూడకపోయినా ఈ దైవ సేవకులు చెప్పే ఆ వర్తమానాలు హృదయాన్ని తాకుతూ ఉన్నాయి. అనేక మంది మారు మనసు పొందుతూ ఉన్నారు.